వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక సంస్థల ఎన్నికలు డీలా అవుతున్నాయి. సో నవంబర్ డిసెంబర్ లోనే అయితే జనవరి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నిన్న మొన్న మాట్లాడుకున్నాం. బట్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు దానికి సంబంధించి స్పీడప్ గా వర్క్ స్టార్ట్ చేస్తుంది. సో ఈ 44% రిజర్వేషన్ల తర్వాతనే 42% రిజర్వేషన్ల తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా భావించింది. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సో మొత్తానికి రిజర్వేషన్ల జాబితా అనేది సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా గవర్నర్ సంతకం పెట్టాడు, రాష్ట్రపతి దగ్గర ఫైల్ మూవ్ అవుతుందో కాదు తెలియదు. సో వీరిద్దరి పైన నమ్మకం పెట్టుకుంటే అసలు ఈసారి సర్పంచ్ ఎన్నికలు అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అవుతాయో లేవో అని చెప్పేసి ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల బీసీలకి దాదాపుగా 42% ప్రకటించి, సో స్థానిక ఎన్నికల్లో అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే వెళ్ళారో ఈసారి కూడా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటితో కసరత్తు పూర్తి. వివరాలు బయటకు రావద్దని అధికారులకు కలెక్టర్ హెచ్చరిక. బీసీ కులగణను డేటాను అందించిన ప్రభుత్వం. మహిళల సీట్లు ఖరారుకు పార్టీల సమక్షంలోనే డ్రాప్. రేపు బీసీ సంక్షేమ శాఖ జీవో అనంతరం అమలులోకి పంచాయతీరాజ్ మరో జియో అండ్ గెజిట్ విడుదల చేస్తే ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం మళ్ళీ ఆగిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా బీసీ సంఘ మేధావులు ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి మాట. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చేసేదేమి లేక దీనికి సంబంధించి పాత పద్ధతి అంటే 2011లో కులగణన జనగణన ప్రకారమే తమాషా ప్రకారమే వీళ్ళకి మళ్ళీ బీసీలకి 42% కల్పించి అదొక గెజెట్ రెడీ చేస్తున్నారు. అలాగే జెడ్పీ చైర్మన్ స్థానాల్లో రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి కూడా ఇచ్చారు వాళ్ళు. బీసీలకు సంబంధించి జెడ్పీ చైర్మన్లు సో మొత్తం 13 స్థానాలు ఉంటాయి. జనరల్కి 7, మహిళలు 6. అలాగే ఎస్సీ చూసుకున్నట్టయితే 5, ఎస్సీలకు 5, జనరల్ 3, అలాగే 2 మహిళలు. తర్వాత ఎస్టీకి ఏమో 3 జెడ్పీ చైర్మన్లు, అలాగే 2 జనరల్, 1 మహిళ. సో మొత్తానికి 31 జనరల్లో 10, మొత్తం జనరల్ 10 ఉంటే 5 జనరల్ 5 మహిళలకి. సో మొత్తం 31 జెడ్పీ చైర్మన్ల 17 జనరల్ వస్తున్నాయి, 14 మహిళలకి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి బీసీలకి ఈసారి మొత్తానికి 7 అలాగే 6 కల్పించినట్లు కూడా తెలుస్తుంది. సో నేడు సాయంత్రంలోగా రిజర్వేషన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో చేయగానే పంచాయతీరాజ్ శాఖ దానిపై ఆదేశాలు జారీ చేసింది. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇటీవల చేసిన కులగణన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు చేయాలని సూచించింది. సో మొత్తానికి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా అన్నది మాత్రం చూడాలి. సో ఈ 2 రోజుల్లో మాత్రం 42% రిజర్వేషన్ల గురించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మరి అభ్యర్థులు దసరా ముందలు వేస్తే మాత్రం దసరాకి ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో వారి జేబుకి చిల్లు పడ్డట్టే అని చెప్పేసి కూడా అనుకోవాలి. మరి ప్రభుత్వం ఇకపైనైనా ఎన్నికలకు వెళ్తాదా లేదా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.